ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఈ సమయంలో ప్రభుని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అని 5వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రభువుతోటి, దేవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి నేను కాచియుందునని మాట్లాడుతున్నాడు. అంటే భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉదయకాల సమయంలో నేను చేసేటటువంటి నా మనవి నీకు ఖచ్చితంగా వినబడుతుంది. అదే సమయంలో ఆ ప్రార్థన ద్వారా నేను నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అంటున్నాడు. అంటే ఆ రోజు నీవు నాకు తోడుగా ఉన్న ఆ పరిస్థితులను బట్టి, నీవు నాకు సిద్ధం చేసిన ఆ దీవెనను బట్టి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి, ఆ రోజంతా నన్ను ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నావో, ఏ రీతిగా నా కొరకు నీవు దీవెనలు సిద్ధం చేశావో, అది దేవా ఉదయమున నేను చేసేటటువంటి ప్రార్థన ద్వారా ఆ రోజంతా నీవు నాకు సిద్ధపరచబడినటువంటి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం, ఆ క్షేమం పొందుకోవడానికి మన ప్రార్థన ప్రభు సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండునట్లుగా దేవుడు ఉదయకాల సమయంలో మన కంఠస్వరాన్ని విని ఆ రోజు మన కొరకు సిద్ధపరచబడినటువంటి దీవెనను మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు కొరకు కాచి ఉందాం. అట్టి కృప తన పిల్లలమైన మనందరికీ దేవాది దేవుడు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో మా కంఠస్వరము నీకు వినబడిందని నమ్ముచున్నాం ప్రభా. అదే రీతిగా మా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి మేము కాచుకున్నట్లుగా, మీరు మా కొరకు సిద్ధపరచబడినటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేసి నడిపించమని, ఈ రోజంతా మీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కాపుదల్లో ఉంచండి. మీ ఆశీర్వాదన సమృద్ధిగా దయచేయమని, అలాగే ప్రభా మరి రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.